రేణిగుంట పంచాయతీ కార్మికులు ఈరోజు వాళ్ళు 18,000 రూపాయలు ఇస్తామన్న దాన్ని ఇవ్వలేదని చెప్పి ఇక్కడ పోరాటం చేస్తున్నారు. ఈరోజు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న మన జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు పంచాయతీ కార్మికులు ఈ పోరాటం చేస్తూ ఉంటే ఆయన దృష్టికి మేము తీసుకొని పోతాం. వాళ్ళకి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పింది. ఇది ఎందుకు చెప్పిందంటే ఈరోజు అధికంగా నిత్యావసర సరుకులు కానీ విపరీతంగా ధరలు పెరుగున్నాయి. ఈరోజు ఇంటి అద్దెలు కూడా పెరుగున్నాయి. పిల్లల చదువులు కూడా వైద్యం అన్నీ కూడా ఈరోజు విపరీతంగా పెరిగిపోయిన అవసరాలు ఉన్నాయి. అందుకోసం ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు పంచాయతీ కార్మికులు పోరాటం చేస్తున్నారు. అయితే అంత ఇవ్వలేం. రేణిగుంట పంచాయతీ కార్మికులకి మేము 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి 2 నెలల ముందు వాళ్ళు పంచాయతీ సెక్రటరీ కానీ డిపిఓ కానీ అదేవిధంగా సర్పంచ్ కానీ వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. ఈ హామీని ఎందుకు నెరవేర్చలేదని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వాళ్ళ కోరికల్ని నెరవేర్చాలి. లేకపోతే ఈ పంచాయతీలో ఉన్న అన్ని వార్డుల్లో ప్రజలందరూ కూడా ఏకం చేసి ఈ పంచాయతీ దగ్గరికి తీసుకువచ్చి ఈ పంచాయతీ కార్మికులకు కూడా పోరాటానికి మద్దతు కూడగడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.